వ్యూవర్స్, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేస్తున్నానండి. ఈరోజు ఈ చేపల పులుసుతో బాగా హాయిగా అన్నం కలిపి తిందాం. చాలా మంచి రుచికరంగా ఉంటుంది. ఇంకా నా రాయలసీమ స్టైల్లో నేను ఇప్పుడు ఇది చేస్తున్నానండి. పోపు వేసేసానండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇలా పోపు వేసాను. ఇవి కాగుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, पत्ती। आज मैंने मच्छी का सालन बनाता है मेरे स्टाइल से। पहले मैंने तेल डाल दिया, अच्छे से गर्म कर दिया और जीरा राइन बघार दिया मैंने। बाद में मैंने प्याज डाल दिया है, प्याज के साथ साथ कलपास डाला, करी पत्ता और थोड़ी हल्दी भी डाल दिया। अब अभी अदरक लहसुन भी मैंने डाल दिया है। अच्छे से इसको मैंने फ्राई करता है। जितना अच्छा फ्राई करेगा इतना अच्छा सोन भी बास आएगा, तो सालन भी एकदम से टेस्ट रहेगा। इसको अच्छे से भून लेने का। अभी मैंने टमाटर कट किया था, टमाटर और बाद में आके मैंने थोड़ा कोथिमीर बोले तो कोरिएंडर पत्ता उसका डाल दिया मैंने। కొంచెం ధనియాల పొడి 2 స్పూన్లు, ఆ తర్వాత 2 స్పూన్లు మిరపపొడి వేసేసానండి. నేను మిరపపొడి వేసాను. అవి थोड़ा नमक भी डाल दिया मैंने। ఉప్పు కూడా వేసేసానండి. టమాటాలు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి బాగా కొత్తిమీర అంతా వేసి బాగా నేను ఫ్రై చేసుకున్నాను. మసాలా అంతా ఇప్పుడు బాగా ఫ్రై అవుతున్నది. ఇంకొంచెం మసాలా పచ్చివాసన ఇవన్నీ పోవాలి, బాగా మంచి రుచికరంగా రావాలి. చేప అంటే మసాలా ఎక్కువసేపు బాగా ఫ్రై చేయాలండి. అది బాగా ఫ్రై అయితే తప్ప మనకు ఆ రుచి మనం అనుకున్న రుచి రావద్దు. టమాటా వేసి ఇట్లా వేసి ఇట్లా కొట్టండి, లేదా సగం వచ్చి టమాటాలు ఉల్లిపాయలు వచ్చి మీరు పేస్ట్ లాగా పెట్టుకుని ఉన్నా కూడా సరిపోతుంది. కానీ కొన్ని అట్లా కట్స్ ఉంటేనే మంచిది. మసాలా రసం పొడి కూడా వేసేసానండి ఇప్పుడు.